హాయ్ అన్న, మై నేమ్ ఇస్ మోహన్. యా, ప్రతి వాళ్ళు సినిమా తీస్తారు, అది వస్తూ ఉంటుంది, హిట్ అవుతుంది, ఫ్లాప్ అవుతుంది. సినిమా హిట్ అయినా సినిమా తీస్తాం, ఫ్లాప్ అయినా సినిమా తీస్తాం. నేను ఇందులో చెప్పారు కదా జగన్ గారు. సో అలాగా మీ ఇనిషియల్ స్టేజ్లో మీరు హరీష్, మీ ఇనిషియల్ స్టేజ్లో మీకు ఒక మైండ్లో ఒకటి అనుకొని వస్తారు, నేను సినిమా ఎట్లా తీయాలి, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇట్లా నేర్చుకొని ఇలా డెవలప్ అవ్వాలను. ఇప్పుడు మీకు ఇనిషియల్ స్టేజ్లో ఉన్నప్పుడు మీరు మిమ్మల్ని ఏమైనా మిస్ అయ్యారు? డెఫినెట్గా మిస్ అయ్యాను. షాక్ సినిమా చూస్తే అప్పటికే రవితేజ్ గారు ఇడియట్, అమ్మ నాన్న తమిళ అమ్మాయి ఒక అగ్రెసివ్ క్యారెక్టర్లో ఉన్న అతన్ని నేను షాక్. ఫస్ట్ సినిమా ఉన్నప్పుడు దాన్ని ఏమంటారు, మన చిన్నప్పటి నుంచి అనుకున్న భావాలు, మన చిన్నప్పటి నుంచి అనుకున్న ఒక సాహిత్యం, సంగీతం, వేటూరి గారితో పాట రాయించుకోవాలి, చాలా ఈస్థెటిక్స్తో ఒక లూజర్, ఒక హస్బెండ్, వైఫ్ని కాపాడగలిగిపోయిన ఒక హస్బెండ్ క్యారెక్టర్లో జ్యోతిక గారు రవితేజ్ గారి మధ్య ఉన్న కెమిస్ట్రీ కానీ, ఆ మధురం మధురం సాంగ్ కానీ, చాలా ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ టేకింగ్ ఉంటుంది సినిమాకి. ఎక్కడ కూడా ఒక కమర్షియల్ ఎలిమెంట్స్ కానీ, కమర్షియల్ ఎలివేషన్స్ కానీ హీరోగా ఉండవు. సో ఎప్పుడైతే ఆ సినిమా ఫ్లాప్ అయిందో, దెన్ ఐ లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్, హౌ టు మేక్ ఆడియన్స్ అప్పీలింగ్ ఫిలిం అని. సో మీరు షాక్ అనే సినిమాతో వచ్చిన దర్శకుడు మిరపకాయ అని టైటిల్ వచ్చినప్పుడే మీరు అర్థం చేసుకోవచ్చు ట్రాన్స్ఫర్మేషన్ అని. సో మిరపకాయ అప్పుడు బండి గేర్ మార్చాం, బ్రహ్మాండంగా పరిగెడుతుంది కాబట్టి ఇంకా వెనక్కి. Okay, and one more small question. Whom you all look up to? I mean, this is the style I like, and this is the making I need to make on myself. అలా కాదండి, నేను చాలాసార్లు చెప్పాను, చాలామంది సినిమాలు ఇష్టం. ఓకే. సో మనకి ఎలా ఉంటుందంటే, వీ లవ్ ద వర్క్. నాకు ముల్లపూడి వెంకటరమణ గారి సినిమా దగ్గర నుంచి వంశీ గారి లేడీస్ టైలర్ ఇస్ మై ఆల్ టైమ్ ఫేవరెట్. అలాగే ఎపిలోకి విడుదల అనేది ఇట్స్ లైక్ టెక్స్ట్ బుక్ ఫర్ మీ. ఎపిలోకి విడుదల అనేది టెక్స్ట్ బుక్ నాకు. అలాగే ప్రియదర్శన్ గారి సినిమాలు చాలా, అలాగే ఏదైనా కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉన్న సినిమాలు నేను ఇష్టపడతాను. అలాగే నేను ఇనిషియల్ డేస్లో నేను డైరెక్టర్ అవ్వకముందు సీనువెట్ల గారి దగ్గర, డైరెక్టర్ అయిపోయిన తర్వాత షాక్ తర్వాత నేను వినాయక్ గారి దగ్గర, పూరి గారి దగ్గర. సో వీళ్ళందరి ఇన్ఫ్లుయెన్స్ డెఫినెట్గా ఎంతో కొంత నా మీద ఉంటుంది. అలాంటి సినిమాలు నాకు చాలా ఇష్టం. జనాల్ని బయట ప్రపంచం మర్చిపోయేలాగా చేసే సినిమాలు నాకు చాలా ఇష్టం. సో నా సీనియర్లు వీళ్ళు నాకంటే ముందు, నా తర్వాత వచ్చిన వాళ్ళు చూస్తే నాకు బాగా ఇష్టమైన డైరెక్టరు మన మహానటి నాగశ్విన్ అండ్ మై బ్రదర్ సందీప్ వంగ. వీళ్ళంటే చాలా ఇష్టం. అంటే నేర్చుకోవడానికి నీ జూనియర్లు సీనియర్లు అక్కర్లేదు, నీ తర్వాత నీకంటే తక్కువ కాదు నా ఉద్దేశం, నీ తర్వాత వచ్చిన నీకంటే తక్కువ వయసున్న కుర్రోళ్ళ దగ్గర నుంచి కూడా నువ్వు నేర్చుకోవచ్చు అనేది నేను బలంగా నమ్ముతాను ఇప్పుడు. యా, దట్స్ వెల్ సెడ్ సార్. మీన్ వాట్ ఈస్ యువర్ డ్రీమ్ ప్రాజెక్ట్? మీరు ఇనిషియల్ స్టేజ్ నుంచి నేను ఒక ఇట్లాంటి ప్రాజెక్ట్ తీయాలి, ఇట్లాంటి కథ తీయాలి అని ఏమైనా అనుకున్నారా? దాంట్లో అచీవ్మెంట్కి మీరు ఎంతవరకు ముందుకెళ్ళాలి? యా, నా డ్రీమ్ ప్రాజెక్ట్ ఎండమూరి గారి నా ఫేవరెట్ నవల్స్ 2 ఉన్నాయండి. అవి ఎప్పటికైనా తీయాలని. ఒకటి ఆనందో బ్రహ్మ, ఒకటి ప్రేమ. ఈ 2 ఎప్పటికైనా స్క్రీన్ మీద తీసుకురావాలనేది. అలాగే ఒక హ్యూమన్ రిలేషన్స్ని చేస్తూ సింగిల్ ఎలివేషన్, సింగిల్ యాక్షన్, ఒక చెంపదెబ్బ కూడా లేని ఒక సినిమా, దాగుడు మూతలైన స్క్రిప్ట్ ఎప్పటిదాకా రెడీగా ఉంది. దాని పొజిషనింగ్ కరెక్ట్గా రావట్లేదు, వచ్చినప్పుడు ఆ సినిమా చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హాయ్ అన్న, నా పేరు సతీష్, నేను డిప్యూటీ సీఎం గారి తాలూకా. మేమందరం కూడా ఆయన తాలూకానే. ఓకే అన్న. ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు కన్వే మై హోల్ హార్టెడ్ థ్యాంక్స్ టు యూ ఫర్ గబ్బర్ సింగ్ సెట్ బ్యాక్. ఇక్కడ సినిమాలో మీరు గద్దర్ గారిని చూపించారు కదా అమ్మాయి పాట ద్వారా, అది మీరు 90s వాళ్ళకి మరియు ఈ జనరేషన్ వాళ్ళకి మరి ఒక్కసారి వాళ్ళని గుర్తు చేయాల్సినటువంటి మీరు ఆంతర్యం అది మరొకసారి గుర్తు చేసి నా క్వశ్చన్ పూర్తిగా అర్థం కాల. గద్దర్ గారి గుర్తు చేయడం అనేది ఈ జనరేషన్కి మీ ఆంతర్యమా? ఖచ్చితంగా. ఎందుకంటే గద్దర్ గారి పాటలు నాకు చాలా ఇష్టం. ఒక మంచి సందర్భం దొరికింది, దట్టు ఒక అమ్మాయితో పాడించే సందర్భం దొరికింది. సో అందుకు అమ్మాయి చాలా గర్వంగా గద్దర్ ఫ్యాన్ అని చెప్పుద్ది. సో యా, దట్స్ వాట్ ఐ వాంట్ టు టెల్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ. డైరెక్టర్స్ అందరూ కమర్షియల్ ఆస్పెక్ట్ వెనకాల పడి ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎమోషన్స్ని కన్వే చేయడానికి, అలా ఆ మంచి స్టోరీస్ని లైక్ ఘంటసాల మ్యూజిక్ కానీ, అల్లు రామలింగయ్య గారి కామెడీ కానీ, అలా ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎమోషన్స్ వాటిని మిస్ అవుతున్నారేమో అనిపిస్తుంది. అంటే మీరేమంటారు ఈ జనరేషన్ డైరెక్టర్స్? నాకు తెలిసి తెలుగు సినీ చరిత్రలో బ్లాక్ బాస్టర్ కమర్షియల్ సింగరే ఉన్నారంటే ఫస్ట్ ఘంటసాల గారే. ఘంటసాల గారి పాటలు ఈ రోజుకి మనం గుర్తు చేసుకుంటా ఉంటే అతను ఎంత పాపులర్ అయితే. కమర్షియల్ అంటే ఏంటి? ఎక్కువ మంది చూసేదాన్ని కమర్షియల్ సినిమా అంటారు. సో కమర్షియల్ సినిమాలో ఎమోషన్స్ లేకపోతే కమర్షియల్ సినిమా అవ్వదండి. మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి, కృష్ణ మనోహర్ IPS అన్నప్పుడు అందరికీ ఒక ఎమోషన్ వచ్చిందా రాలేదా?
వచ్చింది కదా, అక్కడ పై ఏంటి, అక్కడ హీరో ఫాదర్ చనిపోయిన సిచ్యువేషన్ కదా. అలాగే అనవసరంగా నన్ను కెలికారు, నా తిక్కేంటో చూపిస్తా, అందరు లెక్కలు తెలిస్తా అన్నప్పుడు అదేం ఫైట్ కాదు, ఎవరిని కొట్టట్లేదు, జస్ట్ హీరో మారదు. అక్కడ కూడా మనకి ఎమోషన్ వచ్చింది కదా. సో కమర్షియల్ సినిమాల్లో ఇప్పుడు రాజమౌళి గారి సినిమాల కంటే పెద్ద కమర్షియల్ సినిమాలు ఏముంటాయి? సో ఆయన సినిమాలో ఎమోషన్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది. నాకు బాగా నచ్చిన విషయం, మళ్ళీ మీతో షేర్ చేసుకున్న విషయం ఏంటంటే, ఒక హిస్టారికల్ బ్యాక్డ్రాప్లో గుర్రాలు, కత్తులు, రథాలు, ఇంత పెద్ద ఆర్మీ లాంటి బాహుబలి 2 లాంటి సినిమాలో సింగిల్ ఫైట్ లేకుండా ఓన్లీ ఎమోషనల్ కంటెంట్ మీద ఇంటర్వల్ సీన్ తీశారంటే అందులో ఎంత ఎమోషన్ ఉండాలి అది ఆ సినిమాకి. అప్పుడప్పుడు కమర్షియల్ సినిమాలో ఎమోషన్ మిస్ అవుతుండొచ్చు, బట్ కమర్షియల్ సినిమాలో ఎమోషన్స్ ఉండదు అనేది నేను ఏకీపించను. యా, మిరపకాయ సినిమా తీసేటప్పుడు అరే నేను ఈ సినిమా చేస్తే ఎలా ఉంటుంది అని మీకు ఎప్పుడైనా అనిపించిందా అన్న? నాకు అర్థం కాల. మిరపకాయ సినిమా మీరు హీరోగా చేసి ఉంటే ఎలా ఉండేది అనిపించిందా అన్న? నేను హీరోగా చేసుంటే ఎలా ఉండేది అనిపించిందా? నేను హీరోగా చేస్తుంటే ఈరోజు నువ్వు మాట్లాడగా సినిమా ఉండేది కాదు. అంటే హీరోగా చూడొచ్చా అన్న? నేనా? నువ్వు ప్రొడ్యూస్ చేస్తావా? కాదు, నువ్వు ప్రొడ్యూస్ చేస్తావా? చూసావా? నవ్వుతున్నావు. హీరోగా ఆడియన్ గా చూస్తాను, ఎంజాయ్ చేస్తాను. నేను కాదు బాసు, నేను ఒకటి ఫిక్స్ అయిపోయా. ఇవాళ కెమెరాస్ ఉన్నాయని చెప్పి అందరూ నన్ను ఆడుకోవడానికి వచ్చారు. సో లెట్స్ ప్లే టుగెదర్. ఓకే, థ్యాంక్ యూ, కూర్చో. ఆడుకోవడానికి కాదన్నా? కాదు, యాక్చువల్గా నేను థియేటర్ బ్యాక్డ్రాప్ నుంచి వచ్చినవాడిని. జోక్స్ అపార్ట్, నేను థియేటర్ బ్యాక్డ్రాప్ నుంచి చేసి వచ్చినవాడిని. సో నాలో నేను ఒక యాక్టర్ని చూసుకోవడం కంటే కూడా నాలో ఒక రైటర్ని, డైరెక్టర్ని చూసుకుంటా. అంటే నా ఇంటెన్షన్ ఏంటంటే, ఎప్పుడైనా స్టోరీ నేరేషన్ చేసేటప్పుడు అంటే మిమ్మల్ని ఊహించుకొని ఎప్పుడైనా రాశారా అని నేను అడుగుతున్నాను. నన్ను ఊహించుకొని అంటే ఆ క్యారెక్టర్లో మీరు ఇమిడిపోయి? కాదు, అలా కాదు. నాలో ఎవరన్నా ఆర్టిస్ట్ ఊహించుకొని డైరెక్టర్ పిలిస్తే డెఫినెట్గా చేస్తాను. థ్యాంక్ యూ అన్న. అన్న, అది రేపు సెప్టెంబర్ 2 గబ్బర్ సింగ్ రిలీజ్ అవుతుంది అన్న. దాంట్లో మీరు ఒక పాట డిలీట్ చేయించారు కదా, బావా అని. అది పక్క రూమర్. అసలు బావా అనే పాట ఎప్పుడు డిఎస్పీ చేయలేదు. గబ్బర్ సింగ్లో 5 పాటలు మాత్రమే ఉంటుంది. అది ఎప్పటి నుంచో తిరుగుతున్న రూమరు. ఆ పాటకి మాకు సంబంధమే లేదు. హాయ్ సార్, మీరు చేసిన ప్రతి మూవీలో మీ ప్రతి డైలాగ్ మెమొరబుల్గానే ఉంటుంది. సీరియస్లీ హార్ట్ఫుల్గా చెప్తున్నా. మా హీరో రవితేజ గారు మాట్లాడితే యాజ్ ఇట్ ఈజ్ మీరు మాట్లాడినట్టు ఉంటుంది. సో ఈ డైలాగ్స్ అన్నీ మీరు ఏ టైంలో రాస్తారో, ఎలా రాస్తారో, దేన్ని ఊహించుకొని రాస్తారు సార్ డైలాగ్? ఏం లేదు, రవీణ ఇన్ఫ్లుయెన్స్ నా మీద ఉంది. నేను మాట్లాడితే ఆయన మాట్లాడితే ఉండదు కాదు, ఆయన మాడితేనే ఏ మాట్లాడితే ఉండదు, నేను మాడితేనే ఆయన ఉంటాడు. అంటే ఏంటంటే ఆయన ఇన్ఫ్లుయెన్స్ నా మీద ఉంది. సో నా డైలాగ్ విన్నప్పుడు రవీణ గుర్తొస్తుంది, రవీణ డైలాగ్ గుర్తున్నప్పుడు హరీష్ గుర్తురాడు. ఆయన స్టైల్ అది. ఆయనతో ఒక 10 సంవత్సరాలు కంటిన్యూగా ట్రావెల్ చేయడం మూలంగా ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంది నా మీద. ఆయన బిగినింగ్ నుంచి కూడా నాకు ఈవీ గారి ఫ్యాన్. నేను గోదావరి జిల్లా యాస అంటే ప్రాణం. నేను తెలంగాణ కుర్రోడినైనా నాకు గోదావరి జిల్లా యాస అంటే బాగా ఇష్టం. అది సినిమాలో ఎప్పుడు నాకు అందులో ఉన్న ఎటకారం చాలా ఇష్టం కాబట్టి లవ్ టు బీ లైక్ దట్. అంతే. రవణం డ్యాన్స్ మీకు తెలిసిందే కదా సార్? యా. ఇప్పుడు హీరోయిన్ డ్యాన్స్ మ్యాచ్ చేసిందని అనిపించిందా మీకు? లేదు, నో వే. నేను ఓపెన్గా చెప్తున్నా, రవణ ఎనర్జీని అమ్మాయి మ్యాచ్ చేయలేదు. 100% రవణ ఈ సినిమాలో ఇంతకుముందు ఏ సినిమాలో చేయంత డ్యాన్స్ చేశాడు. అసలు లాస్ట్ సాంగ్ నల్లంచి తెల్లరే సాంగ్ ఓపెనింగ్ రిథమ్కి రవణ డ్యాన్స్ చేస్తుంటే థియేటర్ షేక్ అయిపోయింది. సో థ్యాంక్స్ టు రవణ ఫర్ మోర్ హార్డ్ వర్క్ ఇన్ దిస్ ఫిల్మ్ యాక్చువల్లీ. యా, 50% కూడా అనిపించలేదు సార్. యా, కొలత ఇదే. మరి ఇదే ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, నువ్వు అనుకున్నట్టుగానే అవతల అనుకోవాలి, అంతే పర్సంటేజ్లో అనుకోవాలి. ఇప్పుడు నీకు సినిమా నచ్చింది, నాకు సినిమా నచ్చింది. నాకు నచ్చిందా, నీకు నచ్చిందా? నాకు 80% నచ్చింది, నీకు 50% నచ్చింది. ఎగ్జాక్ట్గా మనకు నచ్చినట్టు అవతలోడు బతకాలనుకోవడమే ఇవాళ ఇన్ని పెంటలకు కారణం అనమాట బేసిక్గా. సార్, రీసెంట్గా కొన్ని పాన్ ఇండియా మూవీస్ ఉన్నాయి కదా, Yeah. మీరు ఏ మూవీ గురించి బాగా వెయిట్ చేస్తున్నారు? పుష్ప, దేవర, ఇలాగా సంథింగ్. అన్ని సినిమాలు నో అంటే నిన్న దేవర గ్లిమ్స్ చూసాము, అలాగే పుష్ప గ్లిమ్స్ చూసాము. సో బన్నీ నాకు మంచి ఫ్రెండ్. తారక్ గారి గురించి ఆ దేవర గురించి మోర్ వెయిటింగ్, ఎందుకంటే దగ్గరలో రిలీజ్గా ఉంది కాబట్టి. అండ్ ఇంకో విషయం ఏంటంటే, నేను నా లైఫ్లో తారక్ గారితో సినిమా నాకు వర్కౌట్ అవ్వకపోయినా ఎన్టీఆర్ గారికి నా లైఫ్లో చాలా స్పెషల్ ప్లేస్ ఉంటుంది. ఎందుకంటే నాట్ బికాస్ ఆఫ్ హీ గేవ్ మీ ఫిల్మ్, ఈ వర్క్ అని కాదు. నేను షాక్ సినిమా తర్వాత ఎమ్మెల్యే ఒక కథ స్క్రిప్ట్ ఆయన ఓకే చేశారు. 2009లో పేపర్ కట్టింగ్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇమ్మీడియట్గా నెక్స్ట్ సినిమా ఓకే అని చెప్పి నేను ఆ పేపర్ కట్టింగ్ దాచుకున్నా. ఓకే, నా దగ్గర ఎమ్మెల్యే మంచి లక్షణాలను అబ్బాయి అని ఒక కథ ఆయన ఓకే చేశాడు. అప్పుడు షాక్ ఫ్లాప్ని చూడలేదు, ఏమి చూడలేదు, కేవలం నా కథను చూసి ఆయన
అంత పెద్ద స్టార్ నా సినిమా ఓకే చేశారు. సో ఆయన మీద నా గౌరవం కానీ ఆయన మీద ఉన్న అభిమానం కానీ ఐఎమ్ మోర్ ఇండెప్టెడ్. మిగతా హీరోల కంటే కూడా ఆయనతో పనిచేసే సినిమా వర్కౌట్ ఒక గిల్ట్ ఒకటి, ప్లస్ నాకు అసలు నా ఒక షాక్ దర్శకుడిగా నా కథ ఓకే చేసిన ఫస్ట్ స్టార్ హీరో. సో ఎప్పుడూ ఎన్టీఆర్ గారికి నా గుండెలో స్పెషల్ 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 ప్లేస్ ఉంటుంది. దేవర మొత్తం రికార్డ్స్ని తిరిగి రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. అన్న మీరు అంటే హరీష్ శంకర్ అన్న అంటే మాస్ సినిమాస్ ఎక్కువ తీస్తారు అండ్ కమర్షియల్ సినిమాస్. ఇవి కాకుండా ట్రెడిషనల్ లైక్ డివోషనల్గా ఏమైనా ట్రై చేద్దాం అనుకుంటున్నారా? లేకపోతే ఒకవేళ మీరు ట్రై చేస్తే ఎటువంటి మూవీ ట్రై చేస్తారు? ఇప్పుడు నాకు చాలామంది మాస్ డైరెక్టర్ అన్నా సరే, బన్నీ గారు ఎప్పుడు నన్ను యూత్ మాస్ అని పిలుస్తారు. ఒక మాస్ దర్శకుడు సినిమాలో మధురం మధురం అనే ఒక మద్రాష్టకం పే చేసుకున్న ట్యూన్ ఉండదు. ఒక మాస్ దర్శకుడు సినిమాలో యద్భావం తద్భవతి అనే డైలాగ్ ఉండదు. ఒక మాస్ దర్శకుడు సినిమాలో అస్మైక యోగ తస్మైక భోగ రస్మైక రాగ హిందోళం అనే పాట ఉండదు. సో ఎక్కడో నేను చిన్నప్పటి నుంచి నేర్చుకున్న నా ఈస్థెటిక్స్ ఎకనామిక్స్ బ్యాలెన్స్ చేద్దామని కోరుకుంటాను. ఎప్పుడు అవి బ్యాలెన్స్ అవునప్పుడు ఇలాగ ఒక చిన్న దాని ఏమంటారు మిక్స్డ్ టాక్లు వస్తుంటుంది తప్ప ఐ డోంట్ అగ్రీ మరీ సూమోలు ఎగరడాలు నరకడాలు ఇవి చేస్తేనే మాస్ డైరెక్టర్ అనే ఒక ఫీలింగ్ నాకు ఎప్పుడు లేదు. నేను చెప్పినట్టుగా మీరు ట్రెడిషన్ అన్నారు కదా ఇందాక చెప్పినట్టుగా, అలాగా ఎండమూరి గారి నవల్స్ కానీ లేకపోతే నేను అనుకున్న దావుడు మూతలు కానీ ఇవన్నీ బియాండ్ మై మాస్ కంటెంట్ ఆ సినిమాలు ఉండబోతున్నాయి డెఫినెట్గా. ఎందుకంటే ఇప్పుడు కంటెంట్ బేస్ సినిమాలు బాగా చూస్తున్నారు కాబట్టి నా ఐఎమ్ మోర్ ఎక్సైటెడ్ మేక్ దట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ ఆల్సో. అంటే డివోషనల్ మీద ఏమన్నా? డివోషనల్ కాదు, కేవలం ఒక మతాన్నో ఒక దేవుడిని అని కాకుండా సనాతన ధర్మం అనేది, హిందూ సనాతన ధర్మం అనేది ఇట్స్ నథింగ్ టు డూ విత్ రిలీజియన్. యోగా చేస్తున్నప్పుడు ఈ దేవుడిని మొక్కండి, లేకపోతే బొట్టు పెట్టుకోండి, లేకపోతే భస్మం పెట్టుకోండి, లేకపోతే నామాలు పెట్టుకోండి అని చెప్పదు యోగా. యోగా ఏం చెప్తుందంటే ఒక బ్రీతింగ్ గురించి చెప్తుంది. సో అలాగా సనాతన ధర్మం అనేది వే ఆఫ్ లైఫ్, మతాలకు కులాలకు అతీతమైన సనాతన ధర్మం. సో ఆ సనాతన ధర్మం యొక్క ప్రాముఖ్యతని ప్రపంచానికి తెలియజేస్తూ సినిమా చేయాలని మట్టుకు ఒక బలమైన కోరిక నాకు ఉంది.